అను, నువ్వు వెలిగిస్తుండు, నేను ఇప్పుడే వస్తాను. సరే అత్త. ఏంటమ్మా ఇది? చిన్నపిల్ల బాధపడిందంటే ఓకే, నువ్వు కూడా ఇలా? నాన్నమ్మని కదా, మనవరాలు బాధపడుతుంటే చూడలేకపోతున్నాను. అమ్మా, ఎందుకమ్మా అను మీద ఎంత అభిమానం పెంచుకుంటున్నావు? ఏ నీకు లేదా? ఉందమ్మా, కానీ ఇలా అనుబంధం పెంచుకుంటే ఎలా? మనమంటే దేవ్కి పడదు. నువ్వేమో అను ఏదో నీ సొంత కొడుక్కి కూతురైనట్టు సొంత మనవరాల్లా ఫీల్ అవుతున్నావు. అవునమ్మా, తను దేవ్ కూతురైనా నాకు మనవరాలే. ఏంటో తెలీదు సింధు, రోజు రోజుకి నాకు అను మీద అనురాగం పెరిగిపోతుంది. ఇది ఏ జన్మ సంబంధమో, ఏ దేవుడు కలిపిన అనుబంధమో నాకు అర్థం కావట్లేదు. కానీ మనం ఎంత ప్రేమని పెంచుకున్నా రేపటి రోజున అనుని దేవ్ మీనాక్షిలకి అప్పచెప్పేయాలి కదమ్మా. తప్పదు సింధు, అప్పగించేయాలి. నా మనవరాల్ని ఆ దేవుకి అప్పగించేయాలి. తప్పదు. కాదని మన దగ్గరే ఉంచుకుందామంటే మనం చాలా తప్పు చేసిన వాళ్ళమవుతాం. పైగా అనుకి కాళ్ళు కూడా వచ్చేసాయి కదా. ఇంకిక్కడి నుంచి వెళ్ళగానే అనుని వాళ్ళమ్మ నాన్నకి అప్పచెప్పేస్తాను. సింధు, అమ్మా, అనుకి కాళ్ళొచ్చి నడుస్తుంటే చాలా బాగుంది కదూ. వెళ్ళగానే ఆ కాళ్ళకి మంచి పట్టీలు కొనాలి. శ్రీగంగా నీలాంటి మనసీయవే, జన్మంతా నీ బాట నడిపించవే. శివ పూజలు శివ పూజలు కరుణించవే, ప్రియ సేవలో తరించు వరమీయవే. కాశీవాస సాంబ శివ కాచే తండ్రి మహదేవా, పొంగే గంగే నీ చలవా, కరుణకు లేదే ఏ కొదవా, మదిలో కోరిక తీరే మార్గం కావా, బోలో శంకర్ మహారాజ్ కి హర హర మహాదేవ్. జగమే జై, శివశంకర్. ఇందాక నుంచి నువ్వు ఒక్క దీపం కూడా వెలిగించలేదు. నేను చూడు ఎన్ని దీపాలు వెలిగించాను. నీకంటే ఈ పని అలవాటు కాబట్టి నువ్వు ఫాస్ట్ గా చేసేస్తావు. నాకు అలవాటు లేదు కదమ్మా. ఎవ్వరికి ఏ పని అలవాటు ఉండదు నానా, చేస్తుంటేనే అలవాటు అవుతుంది. అమ్మా, అలాంటి వాళ్ళది నిజమైన ప్రేమ కాదు, అది వ్యామోహం. ఎగ్జాక్ట్లీ చిన్నత్త, నిజంగా ప్రేమించుకున్న వాళ్ళు అలా చేయరు. ఎంత మనసు విరిగిపోతే కన్న కూతుర్ని పట్టుకొని మా దృష్టిలో చచ్చిపోయా ఉంటుందా తల్లి? అది సరే అమ్మా, తన కూతురుతో తన మాట అనేటప్పుడు ఆమె మాటల్లో వ్యథ, కళ్ళల్లో బాధ గమనించావమ్మా? పెద్దబాబుకు బర్త్డే విషెస్ చెప్పు కూడా వెళ్ళాం కదా. ఊరికే ఎలా కాలిపోతుంది? మంట పెడితేనో పడితేనో తగలబడుతుంది. కరెక్ట్ చిన్నబాబు, నీకొచ్చినట్టే నాకు డౌట్ వచ్చింది. పార్వతే షర్టును తగలబెట్టిందనుకుంటా.
వేయించుకున్న తర్వాత పొట్టు తీసేసి చాప్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఒక ప్యాన్లో కొద్దిగా నూనె వేడి చేసి అందులో ఆవాలు, మినప్పప్పు, శనగపప్పు, కరివేపాకు, సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు వేసుకుని 1 నిమిషం పాటు వేయించుకోవాలి. ఆ తర్వాత కాల్చి కట్ చేసి పెట్టుకున్న వంకాయని కూడా అందులో వేసుకుని బాగా మిక్స్ చేసి బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని అందులో తగినంత చిక్కటి పెరుగు లేదా పల్చటి పెరుగు వేసుకుని మిక్స్ చేసి అన్నంతో కానివ్వండి, చపాతీతో కానివ్వండి సర్వ్ చేసినా చాలా బాగుంటుంది.